వైజాగ్ వెళ్తున్నారు. ఒకవేళ అదే హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీగా ఆయనకి పాయిజన్ ఇచ్చేయచ్చండి. ఆయనకు వచ్చింది బ్లడ్ వైరస్ అండి. ఆయన్ని ఎవరు ముట్టుకోకూడదు. ఆయనకి వాడిన ఆయుధం ఏది ఎవరు వాడకూడదండి. ఆయన చెమట కూడా నాకు టచ్ అవుతే చాలండి, నన్ను కూడా దూరంగా ఉంచేవారు. బ్లడ్ పూర్తిగా పాయిజన్ అయిపోయిందండి. ఆయన పడుకున్న బెడ్ అది తీసేసి నన్నే సుట్టలు పెట్టి కవర్లో పెట్టేమని కాల్చేసి ఇవ్వరండి. హాస్పిటల్లో వార్డు బాత్రూమ్ దగ్గర చెవ్వనిచ్చేవారండి. ఏదన్నా టెస్ట్కి వెళ్ళినా లాస్ట్లో చేసి ఇవ్వరండి. ఆయన వాడిని ఏమీ వాడకూడదని ఇవ్వరండి. అంత భయంకరమైన వ్యాధి. రోజుల కన్నా 5 రోజుల కన్నా ఎక్కువ బతకరనేసి కాకినాడలో మరి వైజాగ్ కేజీహెచ్కి డిశ్చార్జ్ పెట్టేసి ఆయన్ని పాయిజన్ పెట్టేమని సంతకం పెట్టారండి. బ్లడ్ కూడా మారిపోయిందని కాకినాడ హాస్పిటల్లో ఈయన్ని చాలా ఉండకూడదు ఈయన అనేసి మార్చిరీకి వేసారండి బ్రతికుండగానే. నా భర్త చనిపోతే తలగొరు పెట్టడానికి కన్నా బిడ్డలు లేరు, తోడబుట్టిన అన్నదమ్ములు లేరు, ఎవరో వంతులాడకూడదండి అయ్యగారు. సంఘ సమాధి కార్యక్రమం సంఘం మీ చేతుల మీదుగా అయ్యారు. నా ప్రాణం పోయే వరకు దేవుడే నాకు ఆధారం. నా భర్తని క్షేమంగా నేను దేవుడికి ఇవ్వలేదయ్యా. నా భర్త కుళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడే నేను దేవుడికి అప్పగించానని అయ్యగారిని రక్షణ ఇమ్మన్నానండి. మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు, నా సంఘానికి వందనాలు. నేను మరి అంజల కుటుంబంలో పుట్టానండి. మేము పుట్టిన ఊరైతే విశాఖ జిల్లా అండి. మా తల్లి సంతానం మేము 7 అండి. నేను 6వ అమ్మాయినండి. నన్ను ఏలేశ్వరం మ్యారేజ్ చేశారండి. మా ఆయన లారీ డ్రైవర్ అండి. మరి నన్ను చాలా బాగా చూసుకునేవారండి ఈయన. మాకు అంజలి నేను బాగా విగ్రహారాధికురాలండి. నేను దేవుని పీటకు మది పెట్టి నేను బాగా పూజలు, నేనైతే మామూలుగా ఒక బ్రాహ్మణ అమ్మాయిలాగా నేను మడి ఆచారాలతో ఉండేదాన్ని. కానీ నేను అసలు ఎక్కడ ఏ భోజనం కూడా నేను చేసేదాన్ని కాదు. నేను అంత విగ్రహారాధన చేసేదాన్ని అండి. మా ఆయన గారు కూడా చాలా విగ్రహారాధికులండి. కానీ మేము అలా ఉండగా అప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నామని అనుకున్నాము. మా ఆయన గారికి అయితే మరి 2 అక్కలు ఉన్నారు. ఆయన తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవరో లేరు. అలా ఉన్న తర్వాత 2016లో ఈయనకి జూలై నెలలో ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ వచ్చిన తర్వాత మేము ఈయన మామూలు ఫీవరే కదనేసి నేను మామూలుగా చాలా హాస్పిటల్ లోకల్లో తిప్పాను. తర్వాత అలా రాను ఎక్కువైపోయింది. రాజనగరం జిఎస్ఎల్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ 15 రోజులు ఉన్నారు. అవి ఆఖరికి టీవీ అనేసి ఆయనకి మందుల కోర్సు రాశారండి 6 నెలలు. ఆ మందులు తీసుకుని మేము అలా వాడుతూ ఉండగా ఈయనకి మందులు వాడుతుండగానే మొత్తం బోన్స్లో పెద్ద పెద్ద కణితులు మామిడి పళ్ళులాగంటి కణితులు వచ్చేసినాయండి. గడ్డం దగ్గర గోపల దగ్గర మొత్తం తొడల్లోని చంకల్లోని కాయలుగా వచ్చేసినాయి. అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళాక వాళ్ళు చూపితే ఈ టీవీకి అలాగ వస్తాయమ్మా అనేసి అన్నారు. అలాగే 6 నెలలు మేము కోర్సు వాడేసామండి. కోర్సు వాడేసిన తర్వాత ఈయనకి బాగా ఎక్కువైపోయి మనిషి చాలా బలహీనం అయిపోయి బరువు తగ్గిపోతూ ఉండేవారు. చాలా హాస్పిటల్ తిప్పానండి. నేను చేసిన పూజలు ఏమీ అసలు నాకు వెలుగంటూ నా జీవితంలోంచి రోజు రోజుగా పోవడం మొదలుపెట్టిందండి. అలా ఉన్నప్పుడు నాకు అందరూ ఉన్నారు కానీ నాకు సపోర్ట్గా నేను చదువుకోలేదు. ఆయనకి ఎవరో హెల్ప్గా వచ్చేవాళ్ళు లేరు. ఒక పాప అండి, మా పాపకి చాలా పిల్లలు లేరు. నాకు తర్వాత పుట్టిన పాపకి 4వ సంవత్సరం అండి. అప్పటికి పాపను విడిచిపెట్టి మేము హాస్పిటల్ తిరుగుతూ ఉన్నామండి. ఆ తర్వాత లాస్ట్లో సూర్యగ్లోబ్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి కాకినాడ. తీసుకెళ్ళాక అక్కడ టెస్టులన్నీ చేశారండి. టెస్టులన్నీ చేసిన తర్వాత ఈయనకి క్యాన్సర్ అని చెప్పారండి. ఒకేసారి నేను తట్టుకోలేకపోయానండి.
ఆ తర్వాత ఎవరిని సంప్రదిద్దామన్నా నాకంటూ సాయం చేసేవాళ్ళు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ లేరు. ఇంకెటువైపు చూసినా చీకటిగా అనిపించిందండి నాకు. నేను నమ్ముకున్న దేవుళ్ళని మరి ప్రతి దేవుడి పాదాలని పట్టుకున్నానండి. ఎన్నో మొక్కులు మొక్కానండి. ఒకరోజు మా సమస్య ఎక్కువ అవుతుంది తప్ప మాకంటూ మార్పు రాలేదు. మరి చాలా మొక్కులు మొక్కానండి. ఏ దేవుడు దయ చూపలేకపోయారు. తర్వాత అలాగే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. క్యాన్సర్ పేషెంట్ని తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెట్టుకుని ఉన్నానండి. ఈయనకి వాంటింగ్స్ బాగా అయిపోయినాయండి. అయిపోతున్నప్పుడు కూడా రావడం, చూడడం, వెళ్ళడమే అండి చుట్టాల బంధువులు. నేను ఎవరిని విమర్శించడం కోసం మాట్లాడలేదు, కానీ నేను చాలా బాధర్చేవాళ్ళు లేక చాలా తల్లడిల్లిపోయామండి. ఎక్కడ తీసుకెళ్దామన్నా నేను చదువుకోలేదు. క్యాన్సర్ అని తెలిసి కూడా ఇంట్లో పెట్టుకున్నానండి. ఆ తర్వాత పక్కనే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఒకళ్ళు మా పక్కకి రెంట్కి వచ్చారండి. వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు వచ్చి వాళ్ళకి ప్లేయర్ చేయడం నేను ఆలకించానండి. మా ఆయన గారికి యేసుప్రభు అంటే చాలా విరోధం అండి. అక్కడ మైకలో పాటలు వస్తుంటేనే ఈయన టీవీ సౌండ్లు, పాటలు, దుర్గం పాటలు బాగా భయంకరంగా పెట్టేవారండి. ఒకసారి ఎప్పుడో చర్చికి వెళ్ళి అక్కడ క్రిస్మస్కి వెళ్తేనే చాలా కోపడ్డారండి నా మీద. ఈయన అంత దూరంగా ఉన్న యేసుప్రభు అంటే ఈయనకి అంత దూరంగా ఉండేవారు. నేను ఏ రోజు ద్వేషించలేదు, కానీ ఈయనైతే చాలా మరి కోప్పడేవారండి. అయితే అలా ఉండగా అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఈయన్ని ఏ క్షణం ప్రాణాలు పోతాయా అనేసి నేనైతే మరి ఆయన్ని బయట పడుకోబెట్టడం జరిగిందండి. సైడ్ కింద పడుకోబెట్టినప్పుడు ఆ మాటలను పడుతుంటే అమ్మాయిని పిలిచి మీ ఇంటికి ఎవరో పాస్టర్ గారు వచ్చారు, మరి ఏం చేస్తారని అడిగినప్పుడు ప్రయత్నం చేస్తారనేసి అన్నది అమ్మాయి. అయితే మరి మీ అన్న నూనె గట్ట అన్న ఇస్తారా అని అన్నప్పుడు అమ్మాయి ప్రార్థన నూనె ఇస్తారక్క మరి రాస్తావా అనేసి కొంచెం నూనె తీసుకొచ్చి అమ్మాయి ఇచ్చిందండి. అదే ఫస్ట్ టైం అండి దేవుడు మమ్మల్ని దర్శించడం. ఆ తర్వాత మేము ఆ నూనె తీసుకొచ్చి ఎంతో చెప్పానండి, ఇది ప్రభు నూనె అంట, మరి రాయమంటారని. అప్పటికి ఆయనకి ఒక 20 రోజులు తిండి లేదండి. గొంతుకులో మొత్తం లోపలంతా గొంతు కుళ్ళిపోయిందండి. వాటర్ కూడా తాగలేకపోయేవారు. తిండి కూడా ఏమీ లేదు. చాలా మనిషి అంతా పాలిపోయారండి. బరువు తగ్గిపోయింది. టీవీఎన్ మందులు వాడాం, క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్కి మందులు వాడాలంటే ఎక్కడ తీసుకెళ్ళాలని నాకు ఏం అర్థం అవ్వలేదు. ఇలాగా ఆ నూనె ఎంతో చెప్పానండి, యేసుప్రభు వారి నూనె అంట, మరి రాయమంటే రాస్తాననేసి అంటే ఏ దేవుడైనా పర్వాలేదు, నాకు కొంచెం మంచినీళ్ళు తాగాలని ఉంది, గుట్టకి ఎత్తే చాలు అనేసి అన్నారు. నాకు ప్రార్థన చేయడం కానీ అసలు ఏమనుకోవాలో నాకు తెలియదండి. నేను మామూలుగా నూనె బయట పడుకున్న ఆయనకి ఆ గొంతుకు నిండా మెడ నిండా కాయలండి, భయంకరమైన కాయలండి. మెడ తిప్పడానికి కూడా ఉండేది కాదు, అంతంత కాయలు. అప్పుడు ఆ నూనె తీసుకొచ్చండి ఆ మెడ మీద రాసేసి ప్రార్థన చేయడం అయితే నాకు రాలేదు. కానీ ఇంకో మా ఆయనకి నీరసం తగ్గించు, నువ్వు గొప్ప దేవుడు అయితేని మా ఆయన గుట్టకేయాలి, మంచినీళ్ళు తాగాలి అనేసి అన్నాను. అనేసి నేను నూనె రాసేసి నేను లోపలికి వెళ్ళిపోయానండి. అది అప్పటి వరకు నిద్ర పాలైపోయేవారండి. తిండి లేదు, నిద్ర లేదు. కానీ ఆ నూనె రాసిన తర్వాత ఈయనైతే ప్రశాంతంగా పడుకున్నారు. పడుకున్న తర్వాత సాయంకాలం పొద్దుట అదేదో నూనె రాసావు కదా, మరి ఆ నూనె నాకు మళ్ళీ రాయొచ్చు కదా అని అన్నారు. ఏంటంటే ఆ నూనె రాసాక నాకు గొంతు బెగబట్టడం తగ్గింది, ప్రశాంతంగా నిద్ర పట్టిందనేసి అన్నారండి. అంటే మళ్ళీ ఆ నూనె తీసుకొచ్చండి మళ్ళీ రాసానండి. రాసిన తర్వాత ఈలోగా మేము హాస్పిటల్కి వెళ్దామనేసి చాలామందిని అడిగానండి. ఒక్కళ్ళన్నా మొగాళ్ళు తోడెత్తే నేను ఎక్కడికైనా తీసుకెళ్దామని నేను చాలా అనుకున్నాను. ఎంతోమందికి ఫోన్లు చేశానండి, చాలామందిని, నా తోడబుట్టిన వాళ్ళని, అతను తోడబుట్టిన వాళ్ళని. నేను చదువుకోలేదు, ఒక్క మనిషి తోడొచ్చి జాయిన్ చేస్తే చాలు నేను చూసుకుందును, నా దగ్గర డబ్బులు అయితే ఉన్నాయండి. మరి మేము చాలా బ్రతిమలాడానండి. అప్పుడు మేమున్న పరిస్థితుల్లో మరి మేమైతే మనుషుల మీద ఆధారపడ్డా నాకు ఎవరు సాయం రాలేదు. కానీ దేవుడు మాత్రం ముందుకు వచ్చారండి. ఆ నూనె ద్వారా ఆయనకి ఎంతో నిద్ర పడుతుందని అని అన్నారు. ఈలోగా ఒక ఆమె చర్చిలో నుంచి మా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆవిడని పిలిచి నేను అడిగాను, ఏంటి మీరు చర్చికి వెళ్తారంటే అవునండి అంది. మా ఆయన గారు బాగాలేదండి, ఒకసారి ప్రార్థన చేయరా అంటే అయితే చర్చికి రండి, శుక్రవారం ఈరోజు నేను తీసుకెళ్తాననేసి అందండి. అంటే నేను ఏం చేయాలి చర్చిలో నేను వచ్చాను. వచ్చినప్పుడు చర్చి నిండా జనం ఉన్నారండి. నేను శుక్రవారం ఆ రోజు మరి నేను మామూలు విగ్రహారైతే కదా అలాగా తయారై వచ్చాను. ఏం చేయాలో నాకైతే తెలియదండి. మరి ప్రార్థన అంటే ఎలా చేసుకోవాలో
ఏమీ తెలియదు. నేను చర్చికి వచ్చినప్పుడు చాలా మౌనంగా అందరూ కూర్చుని ఉన్నారు, వాక్యం చెప్తున్నారు. నాకేం అర్థం కాదు. నేనైతే ఎంతసేపు ఉండాలంటే 3 గంటలు ఉండాలండి, 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉండాలండి. అయ్య బాబాయ్ నేను అంతసేపు అయితే నేను ఉండలేనండి అన్నాను. అయితే మీరు మాట్లాడకుండా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి అనేసి అంది. ఒక బొట్టు లేదు. అసలు ఆ చర్చ్ అంటే ఏంటి, నేను ఎప్పుడు మందిరంలోకి రాలేదు, ఎక్కడ ఏ దేవుడు కాపాడలేదు. ఒక కానుకేసేసి వెళ్ళిపోదామంటే నాకు ఏం కనిపించలేదండి. అసలు ఇక్కడ ఎలా ఉంటున్నారు అనుకున్నాను. నేను అటు ఇటు లెగిసి వెళ్దామంటే పట్టీలు పెట్టుకుని వచ్చాను. సైలెంట్గా వెళ్ళిపోదాం అనేసి అనుకున్నప్పుడు అయ్యగారు కొత్తగా వచ్చావమ్మా అనేసి అడిగారు. అయితే ఇలాగని చెప్తే సరే అమ్మ ప్రార్థన చేద్దాం కూర్చో అన్నారు. నేను 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం అనుకున్నా. నేను కూర్చొని ప్రార్థన చేసుకుని నేను తండ్రితో చెప్పుకున్నట్టుగా, ఓ తల్లితో చెప్పుకున్నట్టుగా నేను తండ్రితోని ఇలా వంగుని ప్రార్థన చేసుకుంటున్నానండి. నేనేమైపోయాను అసలు నాకే తెలియకుండా నేను ఒక అరగంటకు పైగా నేను దేవాతి దేవుడితో నేను మాట్లాడడం జరిగింది. ఆ రోజు దేవుడు నన్ను మొదటిసారిగా దేవుడు నేను ఎంతో వేదనతో దుఃఖంతో చుట్టూ నా సమాజంలో ఎలుగంటూ నా జీవితంలో లేక ఒకే ఒక బిడ్డ, నా భర్తకు అన్నదమ్ములు లేరు, నా భర్తకి ఏమన్నా అవుతే నన్ను ఇక్కడ ఎవరు ఉండేస్తారు, నేను ఉండలేను అని ఎంతో ఆలోచన అండి. నా గుండె బరువు మయ్యేనంత ఆలోచనతో నేనైతే వచ్చాను. కానీ దేవుడు నన్ను ఎంతగానో ఆదరించి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నేను అన్నీ తండ్రితోనే చెప్తున్నానండి. దేవుడు మరి పెద్ద కుర్చీలో ఉన్నారు, ఆయన పాదాలు నాకు దూరంగా ఉన్నది, నేను ముట్టుకోలేనంత దూరంగా నేను ఉన్నప్పుడు అయ్యా నీ పాదాలు నేను ముట్టుకోలేనన్నప్పుడు మరి నాదంతా ఆలకించి దేవుడు ఒకే ఒక మాట అన్నారు, విశ్వాసం ఉందా అనేసి అన్నారండి. ఉన్నది అన్నాను. అప్పుడు దేవుడు అన్నారనమాట, నిన్ను తల నేను పైకి ఎత్తుతాను అనేసి. దేవుడు మరి నా జబ్బలు పట్టుకుని లేవదీసినట్టు నాకు అంతా చాలా రిలీఫ్ హృదయంలో వచ్చిందండి. నేను సాక్ష్యం చెప్పి అప్పుడు దేవుడితో మాటలన్నీ ముగించుకుని నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను విగ్రహారాధన దగ్గరికి వెళ్ళకపోతున్నానండి. కానీ ఆ రోజు నుంచి నాకు దేవుడు ఎందుకో టైంగా ప్రార్థన చేసుకోవాలని మా ఆయన గారు కూర్చున్నప్పుడు పక్కనే నేను ఏడుతూ నాకు ప్రార్థన రాదు, మంచం దగ్గరే ఏడ్చేదాన్ని కూర్చొని ఏడ్చినప్పుడు మరి దేవుడే నాకు ప్రార్థన అంటే ఏటో, అసలు మందిరం అంటే ఏటో తెలియని నాకు దేవుడే నాకు ప్రార్థన నేర్పించారండి. నువ్వు చేతులెత్తి మోకరించి దేవుడి వైపు నీ చేతులు దేని మనసు సాపి నీ దేవుడి వైపు నీ చేతులు సాపినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకింతాడని, నీకు దేవుడు కార్యాలు చేసిన తర్వాత నువ్వు నిలువు చేతులు సాపినప్పుడు దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లని దేవుడే నాకు ప్రార్థన నేర్పించారండి. ఆ తర్వాత నేను మా ఆయన గారిని హైదరాబాద్ తీసుకెళ్ళడానికి చాలామందిని అడిగానండి. అడిగినప్పుడైతే మేమైతే రాము దోమలు అయ్యి అని అందరూ అన్నారండి. ఎవరు మాతో రావడానికి ఇష్టపడలేదు. నేను హైదరాబాద్ ట్రైన్ ఎక్కడం అదే ఫస్ట్ టైం అండి. అమ్మాళ్ళ ఊరు వెళ్ళి అక్కడి నుంచి అన్నయ్యని రిజర్వేషన్ చేయమని అక్కడి నుంచి మేము బయలుదేరిన తర్వాత అప్పుడు సెప్టెంబర్ నెల అండి, సెప్టెంబరు 15వ తారీఖుని మేము వెళ్ళామండి. అదే ఫస్ట్ టైం మేము ట్రైన్ ఎక్కడం. అక్కడ అయితే నాతో రావడానికి ఎవరూ లేరు, కానీ దేవుడు మరి నా పట్ల ఉన్నాడండి. అక్క దేవుడు నమ్ముకుంది, రెండో అక్క వచ్చి ప్రార్థన చేసింది. అంత దూరం ఆ ఒక్క ఆడపిల్లని ఎలా పంపుతారు అనేసి అన్నయ్య వాళ్ళ బామ్మరిది అప్పుడే వచ్చారండి, ఆయన మాతో రావడం జరిగింది. సెప్టెంబర్లో మేము హైదరాబాద్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వినాయక చవితి అనేసి హాస్పిటల్ క్లోజ్ చేసేసి ఉన్నాయండి. అప్పుడు మేము అక్కడ ఏం చేయాలో రూమ్ తీసాయని మమ్మల్ని రూమ్లో పెట్టి ఆయన వెంటనే వెళ్ళిపోయారండి. నాకైతే నేను చదువుకోలేదు, ఏం చేయాలో నాకు తెలియదు అసలు. నేను అప్పటి వరకు నేను ఏ దేవుడిని నాకు చిన్నప్పటి నుంచి నేను శివుడు పూజలండి. నేను ప్రతిదీ శివుడికి నేను ఏం తింటున్నాను అన్నీ నైవేద్యం చూపించేదాన్ని దేవుడికి. అలాంటి దేవుడు కూడా నన్ను ఆదరించలేకపోయారు. రూమ్ తీసుకున్నామండి. రూమ్లోకి వెళ్ళి నేను ఇలా టీవీ ఆన్ చేయబోతులోకి యేసుప్రభు పాటలు వస్తున్నాయండి. ఎండిపోయిన 3కి దేవుడు చిగురు చూపించు ఆ పాటలు వస్తుంటే నా హృదయం ఎంతో దుఃఖం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకున్నానండి. అక్కడ మేము ఇక్కడ అరణ్యంలో ఉన్నాను, నరకంలో ఉన్నాను, నన్ను తప్పించేవాళ్ళు ఎవరు లేరా అనేసి నేను ప్రార్థన చేసుకుని తర్వాత రోజున మరి హాస్పిటల్ తీసారని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మరి మా ఆయన గారిని టెస్టులు అయ్యి ఇక్కడ ఇవన్నీ చూపించితే అక్కడ అప్పుడే హైదరాబాద్ హాస్పిటల్ అని తెలంగాణలోకి వెళ్ళిపోయి ఆంధ్ర వాళ్ళకి చూడమనేసి అన్నారండి. అయిపోయి ఎంత దూరం వచ్చామంటే ఎంఆర్ఓ సంతకాలు అవి తేవాలంటే మేము రూమ్కి వచ్చేసి
దేవా నువ్వు తప్ప మాకు ఎవరు లేరు, ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ మళ్ళీ నేను ఒంటరిగా వెళ్ళలేను, అలాగని నిన్ను తీసుకెళ్ళలేనని నేను చాలా ఏడ్చానండి రూమ్లో ఉండి. ఏడ్చిన తర్వాత అప్పుడు ఈయన అన్నారు, వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి కూర్చుందాం, వినాయక చవితి కదా అనేసి అన్నారు. ఏమొద్దండి వెళ్దాం, ఏమొద్దు మనశ్శాంతి లేదండి అన్నప్పుడు నేను ఫస్ట్ టైం అండి, నేను చిన్ననాడు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను శివుని పూజ నేను రుబ్రోలు చందుకోవాలికే దండం పెట్టుకునేదాన్ని. ఆ రోజు నేను ఈయన కోసం తింటానన్నారనేసి నేను బయట నుంచి ఎన్వి తీసుకొచ్చానండి. ఆ రోజు నేను అనుకున్నాను, ఈ రోజు నుంచి నేను ఏ హిందూ దేవుడిని నేను చెయ్యెత్తి మొక్కను, నా నోటితో నేను శృతించను, నా నోటితో నేను ఆరాధించను, ఈ రోజు నుంచే నా దేవుడు యేసు ప్రభు అనేసి నేను ఆ రోజు అక్కడ నిర్ణయం తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ వాళ్ళు నిజంగా దేవుడి కార్యం చేశాడండి. అయిపోయిన తర్వాత నేను అక్కడ తీసుకెళ్ళాక టెస్టులన్నీ చేసి బయాప్సీ తీసి మొక్క తీసి వెళ్ళిపోయి వారం రోజుల తర్వాత రమ్మన్నారండి. రమ్మన్నప్పుడు మరి మేము ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చాక అప్పుడు చర్చికి మా ఆయన గారిని తీసుకొద్దామని తీసుకొచ్చానండి. ఆ రోజు ఆదివారం అనమాట. ఆయనకి భయంకరమైన వాంతులు అయిపోతూ ఉండేయండి. అయినా పర్వాలేదు, దేవుడు కార్యం చేస్తాడండి, దేవుడే మనకు ఆదరణ. ఇంక దేవుడిని ఎవరు నమ్ముకున్నామంటే వాళ్ళని తీసుకొచ్చి ప్రార్థన చేయించేసేదానండి. పరిపూర్ణంగా నేను దేవుడి మీదే ఆనుకున్నానండి. నా ఇంట్లో ఉన్న ప్రతి విగ్రహ ఆరాధన నుంచి దేవుడు ప్రతిదీ తీసే అన్నప్పుడు ప్రతిదీ తీసేసానండి. జేబీలో కవర్ పెట్టుకుని వచ్చేవారండి వాంతులు అవుతున్నాయేమో అని. కానీ మా సంఘంలో మరి నిజంగా దేవుడు చాలా గొప్ప మేలు చేశాడు. సంఘం కూడా ఆయన చూడడానికి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినా నిజంగా సంఘం ఎంతగానో ప్రేమించారండి. కవర్ జేబీలో పెట్టుకుని వాంతులు అవుతే వాంటింగ్ చేసుకొని తెచ్చేవారు. కానీ దేవుడు గొప్ప కృప ఏంటంటే మందిరంలో వాంతులు అవి కాదండి, అలా ఇంటికి వెళ్ళిపోయాం. అలా ట్రీట్మెంటు అక్కడ బయాప్సీలు తీయించుకోవడం, టెస్టులు చేయించడం, మళ్ళీ ఒక్క రోజు కూడా శనివారం వచ్చేసేవాళ్ళమండి, ఆదివారం మందిరానికి వచ్చేసేవాళ్ళమండి. అయ్యగారు కూడా మమ్మల్ని చాలా ఆదరించారు. సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయించారు. ఇక్కడ ప్రార్థన వల్ల అక్కడ గొప్ప కార్యం జరిగేదండి. అయితే అప్పుడు టెస్టుల్లో ఏమైనా వచ్చిందంటే టెస్టులు చేయడానికి దాదాపు ఈయనకైతే ఎన్నిసార్లు బయాప్సీ చేసినా పూర్తిగా 100% క్యాన్సర్ అని చూపించకపోగా ఈయనకి స్టేజ్ కూడా 5 స్టేజ్కి వచ్చిందండి. వచ్చినప్పుడు ఈయన మరి అప్పుడు నాకు చెప్పారు, అమ్మ నీ వెనకాల ఎవరైనా మగవాళ్ళు ఉన్నారా అనేసి అన్నారండి. అంటే ఎవరు లేరండి. అంటే అప్పుడు మీ ఆయన గారికి స్టేజ్ 5 స్టేజ్ అమ్మ, ఏం ట్రీట్మెంట్కి కూడా పనికిరారు, మరి ఒకవేళ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత మరి క్రిమ్మోలు చేయాలి, 6 క్రిమ్మోలు చేయాలి. క్రిమ్మో ఇలా ఎక్కించేటప్పటికి మరి ఇతనికి ఏమైనా ప్రాబ్లం అవుతే మరి మాకు సంబంధం లేదు, మగవాళ్ళు ఎవరైనా ఉండాలన్నప్పుడు మరి నేను నిజంగా చాలా దుఃఖపడ్డానండి. చెప్పుకోవడానికి నాకు చాలామంది ఉన్నారు, కానీ నన్ను ఆదరించడానికి అంటూ ఎవరు ఎదురుగా లేరండి. చాలా బాధపడ్డాను. ఇంకా ఏడ్చానండి. ఏడ్చిన తర్వాత నేను దేవుణ్ణి ఒకటి అడిగాను, నా భర్త మరణించాడని నా వార్త నేను వింటే కనుక నేను నా భర్తని తీసుకుని వెళ్ళడానికి నన్ను బ్రతికించు. ఆ మాట విని నేను ఏమైపోతాను, ఆ మాట వింటే ఒకవేళ నేనే తట్టుకోలేక అతని కన్నా ముందు మరణిస్తానా. నా భర్త మరణించాడని ఆ మాట నేను వింటే కనుక నా భర్తని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. అంబులెన్స్ పేర్లు, అక్కడ బాడీని తీసుకెళ్ళడానికి ఉన్న వ్యాన్ల పేర్లు అన్నీ చదువుకునేదాన్ని. కానీ బ్లడ్ సరిపోదమ్మా, బ్లడ్ ఎక్కించాలన్నారు. 6 క్రిమ్మోలు వచ్చినాయండి. క్రిమ్మో థెరపీ చేయడానికి ఇక్కడ మమ్మల్ని బ్లడ్ ఎక్కించమన్నారు. బ్లడ్ ఎక్కించామండి. బ్లడ్ ఎక్కించిన తర్వాత ఆయనకి మళ్ళీ బ్లడ్ అంటే ఇరిగిపోయేదండి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయండి. లివర్ ప్రాబ్లం అని చెప్పారు, బ్లడ్ వైరస్ అని చెప్పారండి. అయినా మేము అక్కడ క్రిమ్మో ఎక్కించే ముందు ఇక్కడ అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు ఇలాగనేసి నేను అక్కడ ప్రతి టెస్ట్ అయ్యగారికి చూపించేదాన్ని. అక్కడ ఇవన్నీ కూడా మాట్లాడేదాన్ని, నన్ను ఆదరించారండి. అయ్యగారు ఆ టెస్టులు చూసి దేవుడి మీద భారం వేయమ్మా, దేవుడి తప్ప నీకు ఎవరు లేరు, ట్రీట్మెంట్ పూర్వకంగా అయితే మరి ఆయనకి చాలా సీరియస్, కానీ దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని మరి నేను బాధపడినప్పుడు నా కుటుంబాలు దూరంగా ఏడ్చుండొచ్చండి. కానీ మేము ఉన్న పరిస్థితుల్లో సంఘం అంతా నా భర్త కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశారు. ఈరోజు అతను ఎలా ఉన్నారంటే సంఘ ప్రార్థనేనండి. చాలా ఐక్యంగా చాలా ప్రేమగా ఉండేవారండి సంఘం అంతాని. అప్పుడు మేము వెళ్ళి ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. 2 సంవత్సరాల మందులు వాడితే తప్ప మరి ఇతనికి చెప్పలేము. ఈ 2 సంవత్సరాలు అతను బ్రతుకుతాడని కూడా చెప్పలేము.
అన్నారండి. ఏమైనా మీ ఇష్టం అండి అన్నాను. మరి తర్వాత మేము అక్కడ చాలా శ్రమలు పడ్డానండి. అక్కడ నా భర్తని పోషించుకోవడానికి పాపని ఇక్కడ వదిలేసి అక్కడ మేము రోజు 450 రూమ్ తీసుకొని చాలా భయంకరమైన ఏరియాలో మేము ఉండేవాళ్ళం. అక్కడ నేను ఎన్నో టార్చర్లు పడ్డానండి. ఎందుకంటే ఒక పక్కన పేషెంట్ అయిన భర్తను పట్టుకొని నేను ఎక్కడన్నా నేను మనశ్శాంతిగా ఉండలేకపోయేదని ఎంతో టార్చర్ అనుభవించానండి. దేవుడు ఎక్కడికక్కడ మేలు చేస్తూ వచ్చి అదే రూముల నుంచి విడిపించి అక్కడ హాస్పిటల్లో పనిచేయడానికి అక్కడ తలదాసుకోవడానికి ఒక సత్తరులో దుర్గమ్మ గుడిలో పనిచేసేదాన్ని అండి. ఎందుకంటే అక్కడ కొంచెం భద్రతగా ఉంటుందనండి. నేనైతే ఒక ఆడదానిగా చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. ఏదేమైనా నా కొండంత అండగా నా దేవుడు ఉన్నాడండి. అక్కడ పనిచేయడానికి ఒప్పుకొని నా భర్తను వేయడానికి ఒక సత్తరు ఇచ్చినందుకు తెల్లవారుజాము 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చాలా సేవ చేసేదాన్ని. దేవాతి దేవుడు మరి ఎంతగానో నేను ఒకటే అనుకునేదాన్ని, అక్కడ గుడి అంతా శుభ్రం చేయమంటే నేను దేవుడిని నమ్ముకుంటున్నానని చెప్పడానికి నేను పూర్తిగా నమ్ముకోలేకపోయాను. కానీ దేవుడు నేను ఒకటే అన్నాను, దేవా నీ చిత్తం అయితే నేను ఎప్పుడు ఈ గుడిలో నేను ఇంక పని చేయకూడదని దేవుడు ప్రార్థించుకుండేదాన్ని అండి. మరి ఆ 2 సంవత్సరాల మందులు వాడాలని కండిషన్ పెట్టారు. క్రిమ్మో ఇలా మొదటి క్రిమ్మో ఎక్కేటప్పటికి బాడీలోకి ఒక 4 చుక్కలు వెళ్ళేసరికి ఈయనకి అదొక ఫిట్స్ లాగా వచ్చేసండి. భయంకరమైన నొప్పి వచ్చేసి మనిషి తూలిపోయండి. మంచం వేసి ఫీవర్ వచ్చేసి తొలగొడేసేవారండి. అప్పుడు నాకు ఏం చేయాలో తెలిసేది కాదు. ప్రతి మంచం దగ్గర ఎవరో ఒకళ్ళు బంధువులు 2-3 ఉండేవారండి. మా మంచం దగ్గర అయితే మరి నేను నా భర్త తప్ప ఎవరు ఉండేవారు కాదు. వెంటనే ఆయన మీద 2 దుప్పట్లు వేసేసి ఆయన మీదకి నేనే మంచం ఎక్కేసి పడుకొని ఆ నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి వేడిగా పాలు తెచ్చి మళ్ళీ పట్టించి మళ్ళీ క్రిమోథెరపీ చేసేవారండి. అలాగా క్రిమోలన్నీ చేస్తా ఉన్నప్పుడు ఇంకా బలహీనమండి. ఇంకా క్రిమోథెరపీ చేసినప్పుడైతే చాలా బలహీనం అయిపోయేవారండి. రైల్వే ప్లాట్ఫామ్ మీద అయితే మెట్లు ఎక్కలేక ఇక్కడే చచ్చిపోతే బాగుందని చాలా బాధపడేవారు. చేయి పట్టుకుందామంటే 2 చేతుల్లోని బ్యాగులు. ఒక్క మనిషి మాతో రావడానికి ఇష్టపడలేనంత దౌర్భాగ్యులు. ఆ రోజు మేము పడ్డ శ్రమ నిజంగా ఎవరికీ రాకూడదండి. శ్రమల్లో దేవుడు తోడుగా ఉన్నాడు కనుక నేను చదువులేను. నేను మరణం మీద మా పడక మీద ఉన్న నా భర్తను బ్రతికించుకోగలిగాను. దేవుడు చాలా కార్యమండి. ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఇక్కడ నన్ను ఆదరిస్తూ మేము ఇంక శనివారం వచ్చేయడం, ఆదివారం ప్రార్థన చూసుకోవడం, వెళ్ళడం అలా ఉందండి. 5 స్టేజీలో ఉండి వెళ్ళడం, 6 పాయింట్లు ఉండేదండి బ్లడ్. మళ్ళీ బ్లడ్ ఎక్కించేవారండి, మళ్ళీ క్రిమ్మో చేసేవారు. తర్వాత ఈలోగా మా వాళ్ళు నన్ను పలకరించడం రావడం, దేవుళ్ళలోకి వెళ్ళిపోయావా అంటే ఇంకా చాలా సీరియస్ అయ్యిందండి. అలాంటిది మరి ఇక్కడ ప్రార్థనలు చేయడం వల్ల 6 క్రిమ్మలు అయిన తర్వాత 20 కరెంట్లు వచ్చినాయండి. రేడియేషన్ చేయించుకుందాం అనేసి మేము పాపను తీసుకుని వెళ్ళిపోదామని బట్టలన్నీ చదువుకుని పట్టుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. రోజు 350 రూమ్ తీసుకుని రోజు మరి 21 రేడియేషన్లు చేయించుకోవడానికి మా స్థితి అంతా. మమ్మల్ని ఆదరించేవారు ఎవరున్నారు, నా బిడ్డను చూసేవాళ్ళు ఎవరు ఉన్నారని ఒక రూమ్ తీసుకొని వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుని దేవాని చిత్తం రేడియేషన్ చేసిన మనిషిని 2 సాయం పట్టుకొని తీసుకురావాలండి. అంత బలహీనం అయిపోతారండి కరెంటు పెట్టిన తర్వాత. కానీ మరి దేవుడు మరి ఆ రేడియేషన్కి దేవుడు చాలా కృప చూపాడు. 350 రూమ్ నుంచి 150 రూపాయల్లోనే రూమ్ దొరికిందండి. ఆ రూమ్ని బట్టి కూడా మేము ప్రార్థన చేశానండి. దేవా 350 రూమ్ నుంచి 150 రూమే ఇచ్చావు నాకు అనేసి నేను రూమ్ అంతా శుభ్రం చేసుకుని సామాన్లన్నీ సదిరేసుకుని కరెంట్ పెట్టించినాక ఈయన తీసుకుని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత రూమ్ కాడికి వెళ్ళిపోయి కూర్చోమన్నారండి. కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత మరి వాళ్ళు వచ్చి పిలిచి, అమ్మ మీది ఒకసారి మీరు మేడం దగ్గర పట్టుకెళ్ళండి, మీ కరెంట్లు క్యాన్సిల్ అవి అని చెప్పారు. కరెంట్లు క్యాన్సిల్ అవ్వడం ఏంటండి అనేసి మళ్ళీ నేను సూపరింటెండెంట్ గారి రూమ్కి వార్డులన్నీ తిరిగానండి. తిరిగిన తర్వాత అప్పుడు ఈయనకి కరెంట్లు క్యాన్సిల్ అవని అని వచ్చిందండి. మళ్ళీ పేషెంట్ని తీసుకుని మళ్ళీ మాకు ట్రీట్మెంట్ చేసి మేడం దగ్గరికి వచ్చేటప్పటికి
మేడం గారు అన్నారండి, మీ ఆయన గారికి కరెంట్లు క్యాన్సిల్ అవ్వి మీరు 6 క్రిములతోటే మరి 0 పాయింట్కి వచ్చేసింది, క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది అని మాట చెప్పడంతో పేరు మారిందేమోనండి మేడం గారు. అంటే లేదమ్మా అవ వెంకటేశ్వరరావు అయిన పేరు మారలేదు అనేసి అన్నారండి. ఇంక నేను పట్టలేని ఆనందం అండి. మేము రూమ్లో ఉందామని మేము వారానికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇంక ఉండవలసిన అవసరం లేదు, ఫైల్స్ అన్నీ అప్పచెప్పేసి మీరు మీ ఆయన గారిని తీసుకుని వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు. నాకు ఇంకెంతో ఆనందం అండి. అయినప్పటికీ నేను ఇంకా చాలామందిని అడుగుతూ ఉంటే లేదమ్మా క్యాన్సర్ అవి మీకు ఇంక తగ్గిపోయింది, ఆయన పూర్తిగా రికవర్ అయిపోయారు, 3 నెలలకు ఒకసారి మరి తీసుకొని రావాల్సి వస్తుంది అనేసి అన్నారండి. నేను చాలా ఆనందంతో నేను దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఫైల్స్ అన్నీ నేను అప్పచెప్పేసి హ్యాండ్ ఓవర్ చేసి మరి ఎంతగానో నాకు ట్రైన్ పాస్ ఇచ్చారండి. అవన్నీ నేను అన్నీ ముగించేసుకుని నేను తిరిగి మళ్ళీ వచ్చేయడం జరిగిందండి. వచ్చేసిన తర్వాత ఒక 6 నెలలు మేము మందిరాన్ని విడిచిపెట్టలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు, మేమైతే బాగానే ఉన్నామండి. తర్వాత మళ్ళీ నా లారీలో డ్రైవర్ అండి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చిందండి. 6 నెలలు పర్వాలేదు, తగ్గిపోయింది, మాకేం పర్లేదు అనుకున్నామండి. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఈయనకి ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ వచ్చి కళ్ళు అయ్యి పసరపడ్డాయండి. మళ్ళీ అంటే మేము అయ్యగారి దగ్గరికే తీసుకొచ్చిన తర్వాత ఈయనకి జాయింటీస్ కాముర్లు వచ్చినాయి అమ్మ అని చెప్పారు. కాముర్లు వచ్చినాయి అమ్మ అంటే మరి అయ్యగారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నామండి. ఈయనకి వచ్చిన కాముర్లు మామూలు కాకుండా ఈయనకైతే మరి 21 పాయింట్ వరకు కాముర్లు ఎక్కువైపోతూ ఉన్నాయండి. చాలా హాస్పిటల్ తిప్పానండి. అప్పుడు ఇంకా కాకినాడ తీసుకెళ్ళి జాయిన్ చేశానండి. ఎక్కడ జాయిన్ చేసినా మరి కావుర్లు అయితే మామూలుగా తగ్గలేదండి. ఈయనకి బాగా సీరియస్ అండి. ఇంకా వాంటింగ్స్ అయిపోవడం, మనిషి అంతా పొండి బారిపోయండి నిమ్మ పండు రంగులోకి వచ్చాక ఏం చేయాలో మరి మాకైతే తెలియలేదు. ప్రతి హాస్పిటల్లోనే జాయిన్ చేసేవాళ్ళమండి. జాయిన్ చేసిన తర్వాత ఈయనకి లాస్ట్కి బ్లడ్ కూడా మారిపోయిందని కాకినాడ హాస్పిటల్లో ఈయన్ని చాలా ఉండకూడదు ఈయన అనేసి మార్చిరీకి వేసారండి బ్రతికుండగానే. అప్పుడు నేను మళ్ళీ అయ్యగారి దగ్గర తీసుకొచ్చాను. ఫైల్స్ అన్నీ పట్టుకొస్తే అయ్యగారు కూడా మరి ఈ కాముర్లు ఏదో కాముర్లు అండి, లివర్ పూర్తిగా ఇన్ఫెక్షన్ అయిపోయిందంటండి. అయిపోయిన తర్వాత మనిషి మళ్ళీ మొదటికి వెళ్ళిపోయారండి. అప్పటికన్నా భయంకరంగా అయిపోయారండి. చాలా దారుణంగా దిగజారిపోయి మనిషి చెయ్యి తిత్తేనే కానీ మంచం మించి లెగలేనట్టు అయిపోయారు. యేసయ్యా నేను నిన్నే కదా నమ్ముకున్నాను, మళ్ళీ నేను మాట తప్పలేదు, నేను ఏ దేవుడిని నేను ఆరాధించలేను, అందరూ ఏమంటారు ప్రభువా దేవుణ్ణి మార్చింది కానీ వాళ్ళ పరిస్థితి మారలేదని అంటారు కదా అనేసి నేను దేవుణ్ణి చాలా మొరపెట్టుకున్నామండి. అయ్యగారు మరి మా కోసం ప్రార్థన చేశారు. ఆ రోజు దేవుడికి నేను అన్నాను, తండ్రి ఇదిగో నా భర్తను బాగా ఉన్నప్పుడు నేను వాడుకున్నానేమో తండ్రి, కుళ్ళిపోయిన మాంసం నాయన, ఏ క్షణం ప్రాణాలు పోతాయో తెలియదు, మాకు ఆధారం ఏమీ లేదు తండ్రి, నువ్వు తప్ప మాకు ఎవరూ లేరు, నా భర్తను బ్రతికింతే మేము నా భర్త నేను జీవితకాలం నీలోనే ఉంటాము, నా భర్తను రక్షించగలిగితే ఈ కుళ్ళిపోయిన మాంసాన్ని నువ్వు తప్ప ఎవరో తీసుకోరు అనేసి నేను దేవుడికి అప్పగించానండి. ఆ రోజు రాత్రి మరి దేవుడు నాకు అయ్యగారు కూడా చాలా బాధపడ్డారండి. బాధపడి ఇంకా నాతో పర్సనల్గా మాట్లాడారు. అమ్మాయిని ఇంకా ఎన్నో రోజులు బ్రతకరు, ఇంకా మరి నీ కాడ మీకు ఏమన్నా ఆస్తి అన్నా ఉన్నదా అమ్మ అన్నారు. అయ్యగారు ఆస్తి అయితే ఉంది, ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయండి అయ్యగారు, అవన్నీ పోయినా పర్లేదండి, నా భర్త బ్రతకాలండి అయ్యగారు అనేసి నేను అన్నప్పుడు, లేదమ్మా అది చాలా తీవ్రతగా ఉంది, మరి మందుల ద్వారా కూడా కంట్రోల్ అవ్వట్లేదని అయ్యగారు నన్ను చాలా ఆదరించారు. అయితే మాకు రక్షణ కావాలండి అయ్యగారు అన్నాను. రక్షణ అంటే దేవుడి గురించి మీకు పూర్తిగా తెలియదమ్మా, 3 నెలల నుంచి తెచ్చుకొస్తున్నావు అన్నారు. మరి అందరినీ ఎవరైతే చూడాలనుకుంటున్నారో అందరినీ తెలియపరుచు, అందరినీ చూసి వెళ్ళమని అన్నప్పుడు మరి నేను అందరికీ ఫోన్లు చేశానండి. ఆఖరు సరిగా నా భర్తను చూడడానికి పాపను కూడా అమ్మాళ్ళ ఇంటికాడ ఉంచాను. పాపను కూడా చూడడానికి అమ్మని తీసుకుని రమ్మన్నాను. 5 రోజుల కన్నా ఎక్కువ బతకరనేసి కాకినాడలో మరి వైజాగ్ కేజీహెచ్కి డిశ్చార్జ్ పెట్టేసి ఆయన్ని పాయిజన్ పెట్టేమని సంతకం పెట్టారండి. కాకినాడలో తెలిసిన డాక్టర్ గారు అన్నారు, వైజాగ్ వద్దు ఇంటికి తీసుకెళ్ళిపోని. అయ్యగారిని కూడా అన్నాను, అయ్యగారు వైజాగ్ రాశారంటే వద్దమ్మా తీసుకొచ్చాయి ఇంటి దగ్గరే ఉంచు అని అన్నారు. అప్పుడు నేను అయ్యగారిని రక్షణ ఇమ్మన్నానండి.
3 నెలల్లోగా రక్షణ అంటే అయ్యగారు నాకు నా భర్త చనిపోతే తలగొరు పెట్టడానికి కన్నా బిడ్డలు లేరు, తోడబుట్టిన అన్నదమ్ములు లేరు, ఎవరో వంతులాడకూడదండి అయ్యగారు. సంఘ సమాధి కార్యక్రమం సంఘం మీ చేతుల మీదుగా చెయ్యాలి. నీ భర్త పోయిన తర్వాత పోయే వరకు దేవుడే నాకు ఆధారు. నా భర్తని క్షేమంగా నేను దేవుడికి ఇవ్వలేదయ్యా. నా భర్తకు కుళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడే నేను దేవుడికి అప్పగించానని అయ్యగారిని రక్షణ ఇమ్మన్నానండి. రక్షణ ఇమ్మన్నప్పుడు అయ్యగారు మరి దేవుడు ఎంతగానో మరి మా పట్ల దేవుడు చూపిన కృప ఏంటంటే, రక్షణ తెలియక దేవుడు అంటే తెలియని మాకు వెతికి మా పాప జీవితాలను రక్షించుకొని దేవుడు రక్షణ ఇచ్చాడండి. అయ్యగారు మరి మా డిసెంబర్ 7వ తారీఖుని బాప్టిషన్ ఇచ్చారండి. బాప్టిషన్ ఇచ్చిన తర్వాత కూడా మరణింత లోకం నిందింతదమ్మా అన్నారు. మరి లోకం వేసి నిందల కండా నేను దేవుళ్ళో పూర్తిగా జీవితకాలం నా బిడ్డ నేను ఉంటామండి అని అన్నాను. రక్షణ అంత భయంకరమైన పరిస్థితుల్లో బాప్టిషన్ ఇచ్చారండి అయ్యగారు. బాప్టిషన్ ఇచ్చిన తర్వాత మరి ఇంటికి గృహ దర్శనానికి వచ్చారండి. మంచం మీద ఉన్నారు. కానీ మరి అయ్యగారు అతను చూసి ప్రార్థన చేసి పేరు మార్చుదామమ్మా, ఈయన పేరు ఏం పేరంటే వెంకటేశ్వరరావు అన్నానండి. వెంకటేశ్వరరావు కాదమ్మా, ఈరోజు నుంచి ఈయన పేరు జీవన్రావు అని పేరు మార్చారండి. దేవాతి దేవుడు మరి అతని పేరుని పాత పేరుని తుడిసివేసి మరి ఆయనగా జీవగంధంలో జీవన్రావు అని పేరు మార్చారు. ఎప్పుడైతే పేరు మార్చి బాప్టిజం తీసుకున్నామో దేవుడు ఎంతో కార్యం చేశారండి. ఇంక ఫైనల్గా అందరూ చూసేస్తే చాలు, ఇంక 2-3 రోజుల కంటే ఎక్కువ బతకరన్న స్థితిలో మరి ఇన్ని అందరూ చుట్టాల బంధువులు అందరూ చూడడానికి వచ్చారండి. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా వైజాగ్ వెళ్తున్నారు. ఒకవేళ అదే హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీగా ఆయనకి పాయిజన్ ఇచ్చేయచ్చండి. ఆయనకి వచ్చింది బ్లడ్ వైరస్ అండి. ఆయన్ని ఎవరు ముట్టుకోకూడదు. ఆయనకి వాడిన ఆయుధం ఏది ఎవరు వాడకూడదండి. అయినా చెమట కూడా నాకు టచ్ అవుతే చాలండి, అన్నీ కూడా దూరంగా ఉంచేవారు. బ్లడ్ పూర్తిగా పాయిజన్ అయిపోయిందండి. ఆయన పడుకున్న బెడ్ అది తీసేసి నన్నే సుట్టలు పెట్టి కవర్లో పెట్టేమని కాల్చేసేవారండి. హాస్పిటల్లో వార్డు బాత్రూమ్ దగ్గర చివరినిచ్చేవారండి. ఏదన్నా టెస్ట్కి వెళ్ళినా లాస్ట్లో చేసేవారండి. ఆయన వాడిని ఏమీ వాడకూడదని ఇవ్వరండి. అంత భయంకరమైన వ్యాధి నా భర్తకు వచ్చిందండి. ఆ రోజు నేను తెల్లారితే వైజాగ్ వెళ్ళిపోతున్నారని కానీ ప్రార్థన చేసుకున్నానండి. చేసుకున్నప్పుడు ప్రభువా నా భర్త తిరిగి రావడం, నన్ను జీవితాంతం కాపాడే దేవుడు అని నేను మరి ఎంతగానో దేవుడికి ప్రార్థన చేసుకుని 2 సహోదరులు రమ్మని మేము ప్రార్థన చేసుకున్నామండి. ఆ రాత్రి దేవుడు నాకు దర్శించి నీ గృహ దర్శనానికి వచ్చాను అనేసి అన్నారు. వచ్చిన తర్వాత నా భర్తని గుమ్మం దగ్గర నిలబెట్టండి. అతని కణితులు ఒంట్లో ఉన్న మురికి అంతా కూడా కిందని ఊర్చేసి సెడ్రత్నం తీసేసారండి దేవుడు. తీసేసి ఈ రోజు నుంచి నరాల్లోని నా రక్తాన్ని ప్రోక్షిస్తానని దేవుడు దర్శనం ఇచ్చారండి. మరి ఆ రీతిగానే మన్నాడికి మరి అతను వైజాగ్ వెళ్తే కేజీహెచ్ కొద్దనేసి మరి దేవుడి కార్యాలండి. అప్పుడు అన్నయ్య మనసులో ఇంకా ఆ హాస్పిటల్కి ఎందుకు, ఫైనల్గా ఏదో హాస్పిటల్ చూద్దామనేసి తీసుకెళ్ళినప్పుడు నాకు అన్నయ్య ఫోన్ చేశాడు. అమ్మ వేరే హాస్పిటల్ ఉంది అక్కడ తీసుకెళ్తానంటే, అన్నయ్య నా దగ్గర ఉన్నాయి ఇంక 50,000, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నావో, నేనైతే రాను, నా భర్త శవం వస్తుందనే నేను ఆ ధైర్యంతో నేను వైజాగ్ వెళ్ళలేకపోతున్నాను అన్నయ్య. అక్కడికి వెళ్తే కంపల్సరీగా అతని బాడీ ఎత్తారు. లాస్ట్ సారి మీరు వెళ్ళండి అంటే మా ఆడబోడు చాలా ఆయన అన్నయ్య వెళ్ళారు. అప్పుడు దేవుడు మాట్లాడాడండి. మాట్లాడి మరి అక్కడ అన్నయ్యని వేరే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు మాట్లాడుతున్నారంట, నీకు ఎన్నాళ్ళ నుంచి అంటే ఇలాగ 2-3 నెలల నుంచి ఉన్నదండి. అంటే నువ్వు బ్రతుకుతావు నీకు తెలుసా, నువ్వు బ్రతుకుతావు నీకు తెలుసా అని డాక్టర్ గారు మామూలుగా మాట్లాడుతుంటే ఆయనలో ఈయనకి దేవుడు కనబడుతున్నాడంట. నువ్వు బ్రతుకుతావు అన్న మాట దేవుడు ఇతన్ని చూసి మాట్లాడినట్టు చెప్తున్నారంట. ఆ విశ్వాసంతో ఇతను టెస్టులన్నీ అయిపోయాక బయటకు వచ్చేసారంట. ఒక రోజు ఉండిపోయారండి. తర్వాత రోజున డాక్టర్ గారు అన్నారంటే ఇతనికి మందులు లేదని ఎవరన్నారు, నేను బ్రతికింతాను కానీ నెలకు 20,000 మందులు అవుతాయి, మరి వాడగలిగిరా అంటే అప్పుడు అన్నయ్య ఫోన్ చేసి అమ్మ ఇలాగ అవుతాయంటే, మీ భ్రమ అన్నయ్య ఇంతవరకు వెళ్ళిన తర్వాత అతను ఎలా బ్రతుకుతాడంటే ఫైనల్గా చూద్దామమ్మా అనేసి అన్నారు. ఎప్పుడైతే డాక్టర్ గారిలో ఉండి దేవుడు నువ్వు బ్రతుకుతావని అన్నారో, ఈయన అప్పటి వరకు బలహీనమైపోయి చేయి పట్టుకుని నడిపించి మనిషి
చాలా యాక్టివ్గా మందులు పట్టుకొని నేను బ్రతుకుతానంట అని వచ్చారు. వెళ్ళేటప్పుడు ఆయన కూడా ప్రార్థన చేసుకున్నారు బైబిల్ పట్టుకుని, నేను తిరిగి మళ్ళీ నీ సన్నిధికి నేను బైబిల్ పట్టుకుని వస్తానా అని. కానీ దేవుళ్ళు ఎప్పుడైతే నమ్ముకుని బైబిల్ కొనుక్కున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2016 నుంచి ఇప్పుడు 2024 వరకు కూడా ఏ క్షణము మరి ఆయన బైబిల్ విడుచుండరండి. ఎక్కడికి వెళ్ళినా దేవుడిని ఎంతగానో మరి దేవుడిని నమ్ముకున్నానని అనుకున్నా నేనే ఒక క్షణంలో దేవుడు దూరం అవుతానే కానీ అనేక క్షణం దేవుడికి మోకరించి ప్రార్థన అండి. బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా అనేక క్షణం దేవుడికి ఎంతగా మరి స్తుతించాలో అంతగా దేవుడిని మహిమపరుచుతారండి. లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా డ్యూటీకి వెళ్ళినా ఎక్కడ భోజనానికి వెళ్ళినా బైబిల్ పట్టుకునే ఉంటారండి. మరి 2016లో 2017లో మేము రక్షణ తీసుకున్నాం. మరి ఇప్పుడు 2024 అండి. నా భర్త చాలా ఆరోగ్యంగా మరి దేవుడు ఎంతగానో స్వస్థపరిచి మరి అంత మరణం 5 రోజులు బతకడం కష్టమన్నా అతన్ని మరి దేవుడు ఎంతగానో స్వస్థపరిచారండి. ఈరోజు మరి నేను నా భర్త రక్షింపడ్డాం. అలాగే అత్తయ్య గారు మంచం మీద ఉండేవారండి. ఆవిడకి 90 సంవత్సరాలు. ఆ అత్తయ్య గారు కూడా అన్ని సాంప్రదాయ ప్రకారంగా ఆవిడకి ఏమీ జరగకూడదని అత్తయ్య గారికి కూడా రక్షణ ఇచ్చేసామండి. అత్తయ్య గారు కూడా దేవుడిలోనే నిద్రించారు. ఎందుకంటే మమ్మల్ని రక్షించుకున్న దేవుడు అత్తయ్య గారిని మరణానికి అప్పగించకూడదని మేము అత్తయ్య గారిని ఎత్తుకుని తీసుకెళ్ళారండి. ఈయన మరణింతారనుకున్న తన చేతుల మీదుగానే మరి అత్తయ్య గారిని కళ్ళు కూడా లేవండి. మంచం మీద ఉన్న అత్తయ్య గారిని కూడా మరి తీసుకుని వెళ్ళి అయ్యగారి చేతుల మీదుగా రక్షణ ఇవ్వడం జరిగిందండి. నెలకి 20,000 మందులు వాడితేనే కానీ బ్రతకరన్నారు. అలాగే కాముర్లు 3 సార్లు వచ్చినాయండి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేసి అన్నారు డాక్టర్లు. కానీ దేవుడి కృప అండి. మరి ఈరోజు నెలకి 20,000 కాదు కదా 200 మందులు కూడా వాడకుండా మరి దేవుడు చాలా గొప్ప కార్యం చేశారండి. ఇప్పుడుకి వచ్చి మరి ఒక్క ట్యాబ్లెట్ వాడకుండా మరి దేవాతి దేవుడు మరి ఆయన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరి మేము ఎంతో ఆనందంగా సంతోషంగా దేవుడంతనే ఉన్నామండి. నన్ను ఎంతగానో ఆదరించిన ఆత్మీయ తండ్రికి సంఘానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.